బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉంటారా లేదా? జేడీయూకే డౌట్ వచ్చినట్టుంది. వాస్తవంగా పూర్తి మెజార్టీ ఏదైతే 122 కావాలో 123 రాగానే జేడీయూకి సంబంధించినటువంటి ఫేస్బుక్ పోస్టులు, వాళ్ళ సోషల్ మీడియా పోస్టులు నితీష్కి పట్టం కట్టారు, నితీష్ ముఖ్యమంత్రి అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఆ తర్వాత క్రమంగా పోయాక 150, 160, 200 దాటిపోయిన తర్వాతన ముందేంటంటే జేడీయూకే బీజేపీ కంటే ఎక్కువ స్థానాలు కనిపించింది. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీనే 90 దాటిపోయి జేడీయూ 80 ఆ రేంజ్లోకి వచ్చిందో, 80-90 మధ్యలో ఉందంటే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది, జేడీయూ సెకండ్ లార్జెస్ట్ పార్టీకి వచ్చింది. అప్పుడు బీజేపీతో చర్చించి జరుగుతుందేమో. వాస్తవంగా అయితే కనుక నితీష్ ముఖ్యమంత్రి అనలేదుగా, నితీష్ నాయకత్వంలోనే మేము వెళ్తున్నాం అనేసి మోడీను అమిత్ షా చెప్పేశారు, వేరే ముఖ్యమంత్రి అని చెప్పలేదు. కాబట్టి ప్రస్తుతానికైతే నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిగా ఉంచాలన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉందని అనిపిస్తోంది. కాకపోతే ముందు జాగ్రత్తగా అయితే ఆ పేరును తీసేసి తర్వాతన మళ్ళీ చేద్దాం అనుకున్నట్టున్నారు. ఇప్పుడు సీఎంగా ఆయన చేస్తారా? ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి. ఇదివరకు మహారాష్ట్రలో ఏం ఫార్ములా తీసుకొచ్చారు, ఇద్దరం సమానంగా సీట్లు పోటీ చేద్దాం, ఎవరికి ఎక్కువ వస్తే అక్కడ అన్నారు. బట్ అక్కడ అతను అడ్డం పడ్డాడు, ఉద్ధవ్ థాకరే తక్కువ వచ్చినా ఎక్కువ కావాలన్నాడు. బీహార్లో మాత్రం ఎన్నొచ్చినా నితీష్ కుమార్ సీఎం అని క్రిందసారి చెప్పారు, ఇచ్చారు. కానీ అదే నితీష్ కుమార్ మళ్ళీ బీజేపీకి జల్లగొట్టి ఆర్జేడీతో కలిశాడు. మళ్ళీ ఆర్జేడీతో కలిసి వెనక్కి వచ్చినోడు మళ్ళీ సీఎం పదవి తీసుకున్నాడు. బీజేపీ ఇచ్చింది తక్కువ సీట్లు, బీజేపీ కంటే తక్కువ సీట్లే వచ్చింది క్రిందసారి, అయినా ఇచ్చింది. ఈ దఫా మళ్ళీ ఆర్జేడీకి అదే జేడీయూ కంటే బీజేపీకి ఎక్కువ వచ్చినాయి. అయినా కూడా నితీష్ కుమార్ని సీఎం చేస్తారా లేకపోతే వీళ్ళు సీఎం తీసుకుంటారా చూడాలి.